ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం. హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్ మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరచునుగాక. ఆమేన్. ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వాక్యం చూస్తానండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనేను. ఇక్కడ గమనించినట్లయితే యేసుప్రభు అంటారు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసిన కార్యాలు నువ్వు పొందుకొని ఉన్నావని నమ్మండి అంటున్నాడు. అంటే నువ్వు పొందుకుంటావు అనేసి నువ్వు నమ్మకం కలిగి ఉండాలి. ఒకనాడు మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వాక్యం నుంచి 50వ వాక్యం వరకు మనం పరిశీలిస్తానండి. ఒక గుడ్డివాడు ఉంటారండి. అతడు భిక్షం అడుగుతూ బ్రతుకుతూ ఉంటాడు. ఇక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వాక్యం చూస్తానండి. వారు ఎరుకో పట్టణంనకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహు జన సమూహంతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడగు బర్తమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడ యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము అని మరి ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారు గుడ్డివానిని చూచి, ఫిలిప్పు, ధైర్యము తెచ్చుకొను, ఆయన నిన్ను పిలుచుచున్నాడని లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాను. యేసు, నేను నీకేమన్నా చేయగోర్చున్నానా అని వాడిని అడగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని అతనితో అనేను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొందెను. ఇక్కడ త్రోవను వెలుచుండగా అతనికి చూపు వచ్చింది. గమనించినట్లయితే యేసుప్రభుని ఆసక్తితో ఇతను కేకలు వేశాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నాకు చూపు కావాలయ్యా అని కేకలు వేస్తుంటే అంతమంది జనసమూహంలో యేసుప్రభు యొక్క మాటని విన్న ఈ భిక్షగాడు యేసుప్రభు యొద్దకు రాగానే, అయ్యా నాకు చూపు కావాలయ్యా అని అడగగానే యేసుప్రభు అంటారు, నువ్వు స్వస్థత పొందుము, నువ్వు వెళ్ళు, నువ్వు దారిలో వెళుతుండగా నీకు స్వస్థత వస్తుందనగానే ఆ మాట మీద నమ్మకం ఉంచి వెళ్ళాడండి. ఆ నమ్మకం ఎలా వచ్చిందయ్యా అంటే, యేసుప్రభు నోటితో చెప్పాడు కాబట్టి తనకు చూపు వస్తుంది. దేవుడు చెప్పాడు కాబట్టి తన జీవితంలో ఆశీర్వాదాలు చూడగలుగుతాను అని నమ్మారు. ఈ రోజున పాస్టర్లు తల మీద చేయబెట్టి గంటలు కన్నీళ్లతో భాషలతో మాట్లాడి ప్రార్థన చేసినా కానీ దేవుని కార్యం జరిగిద్దో లేదో అన్న సందేహాల మధ్యలో, దిగులు, ఐహికమైన విచారముల మధ్యలో మనుషుల జీవితాలు నడిపించబడుచుండగా ఈ యొక్క గురుటి భిక్షగాడు ఒక మాదిరి మనకి ఏందయ్యా అంటే, యేసుప్రభు అతనికి చెప్పిన మాటని అతడు పరిపూర్ణంగా విశ్వసించాడు, నమ్మాడు. అతడు స్వస్థత పొందుతానని నమ్మాడు. అతడు చూపు పొందుతాడని నమ్మాడు. అతడు మార్గంలో వెలుచుండగా అతనికి చూపు వస్తుందని నమ్మారు. ఈ రోజున ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, ఎన్నో కార్యాలు, సాక్ష్యాలు వింటున్నాం. మరి ఆ సాక్ష్యాలంతా ఏమైపోతుంది? ఆ ప్రసంగాలంతా ఏమైపోతుంది? నీరుకట్టి ఆవిరైపోతున్నదా? ఆలోచిద్దాం. ఈ రోజున యేసు నామములో ప్రార్థన చేస్తే నాకు రోగం పోతుంది, ఆరోగ్యం వస్తుంది, క్షేమం వస్తుంది అని అనుకుంటున్నాం, బాగానే ఉంది. మరి ఆ బలహీనతలలో చికాకుల్లో ప్రార్థన చేస్తున్నాం, బాగానే ఉంది. చేసిన ప్రార్థన యొక్క ప్రతిఫలం పొందుతామని నమ్మకంతో ఉండగలుగుతున్నామా అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మార్కు సువార్త 5వ అధ్యాయము ఇక్కడ 34వ వాక్యంలో చూస్తానండి. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధాన గలదనే పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని స్త్రీతో చెప్పగానే ఆమెకి స్వస్థత వచ్చింది. 12 సంవత్సరాల నుంచి ఆమెను వేధిస్తూ శోధిస్తున్న బలహీనతల నుంచి విడుదల వచ్చింది. ఉదయకాలం వేళ ఈ ప్రార్థనలు ఏకిపిస్తున్న నీవు ఎవరైనా కానీ ఎన్నో ఏళ్ళు, ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో వారాల నుంచి నువ్వు చేస్తున్న ప్రార్థన యొక్క ప్రతిఫలం ఆలస్యం అవుతుంది. చింతిస్తున్నావేమో, దిగులు పడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, నాకైతే తెలియదు. కానీ ప్రభునామం ప్రార్థన చేయబడి రక్షించబడును అన్నట్లుగా, నాకు బొరంపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నట్టుగా, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గుడార్థమైన సంగతులు నీకు తెలియచేస్తానని ప్రభు సెలవిచ్చిన రీతిగా నువ్వు చేసిన ప్రార్థన యొక్క ప్రతిఫలం నువ్వు పొందుతావని నమ్మకం కలిగి ఉన్నట్లయితే, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమైన ప్రభు అంటున్నారు. నిశ్చయంగా ప్రభు
మీ నమ్మకం తగినట్లుగా ఆశ్చర్య అద్భుత కార్యములు మీ జీవితంలో జరిగించాలని మీ కొరకు చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణకు దేవా, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం వేళ ఈ యొక్క వాక్యం ఉన్న నీ బిడ్డల జీవితంలో నమ్మకాన్ని నిలబెట్టు, నమ్మకమైన వృక్షాన్ని బలపరచు. ప్రభువా, ప్రార్థన చేస్తున్నారు, చేపించుకుంటున్నారు, బాగానే ఉంది. కాకపోతే ఆ కార్యం జరిగేదాకా మనసు హృదయాన్ని నిలుపుకోలేని అనుభవాల్లో, జయించలేని అనుభవాల్లో నీ బిడ్డలు ఉంటుండగా నీవే సర్వశక్తి కలిగిన కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరిగించు. అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేసే దేవుడివి. నాకు మొరపెట్టు, నీకు ఉత్తరమిస్తాను వాగ్దానం చేశావు. ఆ వాగ్దానం నెరవేర్చే దేవుడివి నా తండ్రి, నీకు స్తోత్రం. అయా, నీ నామం పేరిట నీ బిడ్డలు చేస్తున్న ప్రార్థనలు నెరవేర్పు కలుగుతాయని నమ్మకంతో ఉండగా ప్రభువా, గురుటి వృక్షగాడు నమ్మకంతో వెళ్ళి చూపు పొందుతాననుకున్నాడు, దారిలోనే చూపు పొందినట్లుగా అయా, మేము చేసిన ప్రార్థన మా జీవితంలో ఫలభరితంగా ఉంటుంది అన్న నమ్మకంతో నీ బిడ్డలు నడిపించబడి నీ ఆశీర్వాదాలకి పాత్రులుగా మార్చబడే రీతిగా సహాయం చేయమని, నీ బిడ్డల చేతి పనులు ఆశీర్వదించు, భూఫలాలు ఆశీర్వదించు, గర్భఫలాలు ఆశీర్వదించమని నజుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అనే దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధ ఆత్మదేవుని అన్ని సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి విజయం అనుగ్రహించి, నెమ్మదిని, ప్రశాంతతను అనుగ్రహించి, విశ్వాసం అనుగ్రహించి, జరిగిన కార్యాలన్నిటిని బట్టి కృతజ్ఞులై ప్రభు అభిషేకంతో మిమ్మల్ని నింపి మిమ్మల్ని మీ కుటుంబాలు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.